శాంతి. ఈరోజు మురళీ డేటు 23 జూన్ 2024. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 19/3/2000 సంవత్సరము. ఈరోజు మురళి హెడ్లైను నిర్మాణము మరియు నిర్మాణతల బ్యాలెన్స్ ద్వారా ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకోండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు బాబ్దాదా తమ హోలీ హ్యాపీ హంసల సభలోకి వచ్చారు. అంటే పవిత్రమైన మరియు సంతోషమైన హంసల సభలోకి వచ్చారు. నలువైపులా కూడా హోలీ హంసలే కనిపిస్తున్నారు. హోలీ హంసల విశేషత గురించి అందరికీ చాలా బాగా తెలుసు. సదా హోలీ హ్యాపీ హంసలు అనగా సదా స్వచ్ఛమైన మరియు శుద్ధమైన హృదయము కలవారు. హోలీ హంసలకు స్వచ్ఛమైన శుద్ధమైన హృదయము ఉన్నందువలన వారి ప్రతి శుభ ఆశ కూడా పూర్తి అవుతుంది. సదా తృప్తి ఆత్మలుగా ఉంటారు. శ్రేష్ఠ సంకల్పం చెయ్యగానే అది పూర్తి అయిపోతుంది. శ్రమ చేసే అవసరం ఉండదు. ఎందుకు? స్వచ్ఛమైన హృదయం కలవారే బాబ్దాదాకు అందరికంటే కూడా చాలా ప్రియమైన వారు, అందరికంటే సమీపమైన వారు. స్వచ్ఛమైన హృదయం కలవారు సదా బాబ్దాదా యొక్క హృదయ సింహాసనాధికారులుగా ఉంటారు. వారి సర్వశ్రేష్ఠ కోరికలు కూడా పూర్తి అవుతాయి. కనుక వారి వృత్తిలో, దృష్టిలో, మాటలలో, సంబంధ సంపర్కంలో సరళత మరియు స్పష్టత ఈ రెండు కూడా సమానంగా కనిపిస్తాయి. సరళతకు గుర్తు మనసు, బుద్ధి, మాటలు ఒకే సమానంగా ఉంటాయి. మనసులో ఒకటి, మాటలలో మరొకటి ఉండడం ఇది సరళతకు గుర్తు కాదు. సరళ స్వభావం కలవారు సదా నిర్మాణ చిత్తులుగా, నిరహంకారులుగా, నిస్వార్థులుగా ఉంటారు. హోలీ హంసల విశేషత సరళ చిత్తము, సరళ వాణి, సరళ వృత్తి, సరళ దృష్టి. బాబ్దాదా ఈ సంవత్సరంలో పిల్లలందరి నడవడిక మరియు ముఖంలో రెండు విశేషతలు చూడాలి అని కోరుకుంటున్నారు. ఇక ముందు ఏం చెయ్యాలి? ఈ సీజను సమాప్తి అయిన తర్వాత విశేషంగా ఏం చెయ్యాలి అని అందరూ అడుగుతారు కదా. ఇక ముందు ఏం జరగాలి, ఏం చెయ్యాలి అని అందరూ ఆలోచిస్తారు కదా. సేవా క్షేత్రంలో అయితే యథాశక్తి చాలామంది చాలా మంచి ప్రగతి సాధించారు, ముందుకు వెళ్ళారు. బాబ్దాదా ఈ ఉన్నతి కొరకు శుభాకాంక్షలు కూడా ఇస్తున్నారు. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. దీనితో పాటు రిజల్ట్లో ఒక విషయం కనిపించింది. అదేదో వినిపించేదా అని బాబ్దాదా అడుగుతున్నారు. టీచర్లు చెప్పండి, వినిపించాలా? డబల్ విదేశీయులు వినిపించేదా? పాండవులు వినిపించేదా? అందరూ ఎప్పుడైతే చేతులు ఎత్తుతారో అప్పుడు వినిపిస్తాము అని బాబ్దాదా అంటున్నారు. లేకుంటే వినిపించము. ఇప్పుడు పిల్లలందరూ కూడా చేతులెత్తారు. చాలా మంచిది. ఒక విషయం ఏది చూశారు? ఎందుకంటే ఈరోజు వతనంలో బాబ్దాదాల మధ్య పరస్పరంలో ఆత్మిక సంభాషణ నడిచింది. ఆత్మిక సంభాషణ ఎలా చేస్తారు? ఇరువురు ఒకరితో ఒకరు ఆత్మిక సంభాషణ ఎలా చేస్తారు? ఉదాహరణకు ఇక్కడ ఈ ప్రపంచంలో మీరు మోనో యాక్టింగ్ అంటే ఏకపాత్రాభినయం చేస్తారు కదా, చాలా బాగా చేస్తారు. మీ సాకార ప్రపంచంలో అయితే ఒక ఆత్మ రెండు పాత్రలను అభినయిస్తుంది. అయితే బాబ్దాదాలు రెండు ఆత్మలు, కానీ శరీరం అయితే ఒక్కటే. చాలా వ్యత్యాసం ఉంది కదా. కనుక ఇది చాలా మజా విషయము. ఈరోజు వతనంలో బాబ్దాదాల మధ్య ఆత్మిక సంభాషణ నడిచింది. ఏ విషయం పైన? బ్రహ్మా బాబాకు ఏ ఉత్సాహం ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా.
మంచి రీతిగా తెలుసు కదా, త్వరగా అయిపోవాలి అని బ్రహ్మాబాబాకు చాలా ఉత్సాహం ఉంది. శివబాబా బ్రహ్మాబాబాతో వినాశనము లేక పరివర్తన చెయ్యాలి అంటే అది ఒకసారి చప్పట్లు కొట్టడం ఏమిటి, కేవలం చిటిక వేసే విషయము. కానీ మీరు మొదట 108 కాకపోయినా కనీసం సగం మాలైనా తయారు చేసి ఇవ్వండి అని అన్నారు. అప్పుడు బ్రహ్మాబాబా ఏ జవాబు ఇచ్చి ఉంటారో చెప్పండి. తయారవుతూ ఉన్నారని చెప్పి ఉంటారు. మంచిది. సగం మాల కూడా తయారవ్వలేదా? పూర్తి మాల విషయం వదిలేయండి, సగం మాల తయారైందా? ఇప్పుడు పిల్లలందరూ నవ్వుతూ ఉన్నారు. నవ్వుతున్నారు అంటే ఏదో ఉంది అని అర్థము. సగం మాల తయారయింది అని చెప్పేవారు ఒక చేతిని ఎత్తండి. తయారయిందా? చాలా కొద్ది మందే ఉన్నారు. తయారవుతూ ఉంది అని భావించేవారు చేతులెత్తండి. ఎక్కువ మంది తయారవుతూ ఉందని అంటున్నారు. కొంతమంది అయితే తయారైపోయింది అని అంటున్నారు. ఎవరైతే తయారైపోయింది అని చేతులు ఎత్తారో వారి పేర్లు వ్రాసి ఇవ్వమని బాబ్దాదా చెప్తున్నారు. ఇది మంచి విషయమే కదా. ఆ పేర్లను కేవలం బాబ్దాదా మాత్రమే చూస్తారు, మరెవ్వరూ చూడరు. ఎందుకంటే మూసి ఉంచుతారు. ఇలాంటి మంచి ఆశారత్నాలు ఎవరెవరు ఉన్నారు అని బాబ్దాదా చూస్తారు. బాబ్దాదా కూడా మాల పూర్తి అయిపోవాలని అనుకుంటున్నారు కనుక వీరి పేర్లు తీసుకోండి, వీరి ఫోటో తీయండి అంటున్నారు. మరి బ్రహ్మాబాబా ఏ జవాబు ఇచ్చి ఉంటారు? మీరందరూ మంచి మంచి జవాబులు ఇచ్చారు. బ్రహ్మాబాబా అన్నారు, కేవలం మీరు చిటిక వేసేదే ఆలస్యం, వారు తయారైపోతారు. మరి ఇది మంచి విషయమే కదా. అప్పుడు శివబాబా అన్నారు, మంచిది, పూర్తి మాల తయారుగా ఉందా? సగం మాలకు అయితే జవాబు లభించింది, పూర్తి మాల కోసం అడుగుతున్నాను. దానికోసం కొద్దిగా సమయం కావాలి అని బ్రహ్మాబాబా అన్నారు. ఈ విధంగా ఇద్దరి మధ్య కూడా ఆత్మిక సంభాషణ నడిచింది. కొంత సమయం ఎందుకు కావాలి? ఆత్మిక సంభాషణలో ప్రశ్న జవాబులే ఉంటాయి కదా. కొంత సమయం ఎందుకు కావాలి? ఏ విశేషమైన లోటు కారణముగా సగం మాల తయారు కాకుండా ఆగిపోయి ఉంది? అప్పుడు నలువైపులా ప్రతి ప్రదేశంలో ఉన్న పిల్లలను ఎమర్జ్ చేస్తూ అందరి ముఖము చూస్తూ వెళ్ళాము. అలా చూస్తూ బ్రహ్మాబాబా అన్నారు, ఒక విశేషతను ఇప్పుడు పిల్లలందరూ త్వరగా ధారణ చేసినట్లయితే మాల పూర్తిగా తయారైపోతుంది అని. అది ఏ విశేషత? బ్రహ్మాబాబా అన్నారు, ఎంత సర్వీసులో ఉన్నతి చేశారో, సర్వీసు చేస్తూ ముందుకు వెళ్ళారో, చాలా బాగా ముందుకు వెళ్ళారు. కానీ ఒక విషయంలో బ్యాలెన్స్ తక్కువగా ఉంది. ఆ విషయం ఏమిటి అంటే, నిర్మాణం చేయడంలో అయితే బాగా ముందుకు వెళ్ళారు, కానీ నిర్మాణముతో పాటు నిర్మాణత కూడా ఉండాలి. అది నిర్మాణము మరియు అది నిర్మాణము అంటే గౌరవాన్ని ఆశించకపోవడం లేక నిరహంకారత. రెండింటికి కేవలం ఒకే ఒక్క అక్షరం తేడా ఉంది. కానీ నిర్మాణత మరియు నిర్మాణత రెండింటి బ్యాలెన్స్లు చాలా తేడా ఉంది. సేవా ఉన్నతిలో నిర్మాణతకు బదులు అక్కడక్కడ అప్పుడప్పుడు స్వ అభిమానము కూడా మిక్స్ అయిపోతుంది. సేవలో ఎంతగా ముందుకు వెళ్తూ ఉంటారో అంతగానే వృత్తిలో, దృష్టిలో, మాటల్లో, నడవడికల్లో నిర్మాణత కనిపించాలి. ఈ బ్యాలెన్స్ ఇప్పుడు చాలా అవసరము అని బాబ్దాదా అంటున్నారు. సంబంధ సంపర్కంలోని వారందరి ఆశీర్వాదాలు ఏవైతే లభించాలో ఆ ఆశీర్వాదాలు లభించడం లేదు. ఎవరు ఎంత పురుషార్థం చేసినా, మంచిగా ఉన్నా, ఒకవేళ పురుషార్థంతో పాటు ఆశీర్వాదాల ఖాతా జమ అయి లేకుంటే దాతృత్వ స్థితి
దయాహృదయము యొక్క స్థితి అనుభవం అవ్వవు. కనుక స్వపురుషార్థంతో పాటు బాబ్దాదా మరియు పరివారంలోని చిన్న పెద్ద అందరి ఆశీర్వాదాలు ఇప్పుడు చాలా అవసరము. ఆశీర్వాదాలను పొందడము అనగా పుణ్యఖాతాను జమ చేసుకోవడము. దీని మార్కులను కలపడం జరుగుతుంది. ఎంతైనా సర్వీసు చెయ్యండి. సర్వీసు చెయ్యాలనే తపనలో ముందుకు వెళ్తూ ఉండండి. కానీ సేవతో పాటు నిర్మాణతను మరియు అందరి సంస్కారాలను కలుపుకునే విశేషతను బాబ్దాదా పిల్లలందరిలో కూడా చూడాలని కోరుకుంటున్నారు. ఈ పుణ్యఖాతా జమ అవ్వడం ఇప్పుడు చాలా చాలా అవసరం కూడా. తరువాత నేనేమో చాలా సర్వీసు చేశాను, ఇది చేశాను, ఇది చేశాను, ఇది కూడా చేశాను, కానీ నా నెంబరు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది, ఇలా మాత్రం అనకండి. అందుకే వర్తమాన సమయంలో ఈ పుణ్యఖాతాను చాలా చాలా జమ చేసుకోండి అని బాబ్దాదా మనకు ముందుగానే సూచన ఇస్తున్నారు. వీరు ఇలాగే ఉంటారు, వీరు మారేవారు కాదు అని అనకండి. ప్రకృతిని మార్చగలిగినప్పుడు, ప్రకృతిలో అడ్జస్ట్ అవ్వగలిగినప్పుడు మరి బ్రాహ్మణాత్మలతో అడ్జస్ట్ అవ్వలేరా? వ్యతిరేకతకు అడ్జస్ట్ అవ్వండి. ఇదే నిర్మాణత మరియు నిర్మాణతల యొక్క బ్యాలెన్స్. అర్థమైందా అని బాబ్దాదా అడుగుతున్నారు. చివర్లో హోంవర్క్ అయితే ఇస్తారు కదా, ఎంతో కొంత హోంవర్క్ అయితే లభిస్తుంది కదా. బాబ్దాదా వచ్చే సీజన్లో మళ్ళీ వస్తారు. కానీ ఒక షరతు పెడుతున్నాను. చూడండి, సాకార పాత్ర కూడా నడిచింది, అవ్యక్త పాత్ర కూడా నడిచింది. ఇంత సమయము అవ్యక్త పాత్ర నడుస్తుందనే స్వప్నంలో కూడా లేదు. కానీ డ్రామానుసారముగా 2 పాత్రలు నడిచాయి. ఇప్పుడు ఏదైనా షరతు పెట్టాలా వద్దా? మీ అభిప్రాయం ఏమిటి? ఇది ఇలాగే నడుస్తూ ఉంటుందా? ఎందుకు? ఈరోజు వతనంలో ప్రోగ్రాం గురించి కూడా అడిగారు. ఈరోజు బాబ్దాదాల మధ్య ఆత్మిక సంభాషణలో డ్రామాలో ఈ పాత్ర ఎంతవరకు అనే విషయం కూడా ఇద్దరి మధ్యలో నడిచింది. ఏదైనా తారీఖు ఉందా? డెహ్రాడూన్ ప్రేమ్ అక్కయ్యతో బాబు అడుగుతున్నారు, జాతకం చెప్పండి, ఎప్పటి వరకు? ఎప్పటి వరకు అనే ప్రశ్న ఇప్పుడు వచ్చింది. కానీ పురుషార్థం కోసం 6 నెలలు అయితే ఉంది కదా. 6 నెలల తర్వాతనే మళ్ళీ సీజన్ ప్రారంభమవుతుంది. కనుక అప్పటిలోపు బాబ్దాదా రిజల్ట్ చూడాలని కోరుకుంటున్నారు. స్వచ్ఛమైన హృదయము అనగా హృదయంలో ఎలాంటి పాత సంస్కారాల, అభిమానము, అవమానాల ఫీలింగ్ యొక్క మచ్చ కూడా ఉండకూడదు. బాబ్దాదా వద్ద కూడా హృదయం యొక్క చిత్రాలు తీసే యంత్రం ఉంది. ఇక్కడ ఎక్స్రేలో అయితే స్థూలమైనటువంటి హృదయము అంటే గుండె కనిపిస్తుంది కదా. వతనంలో హృదయం యొక్క చిత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏ ప్రకారమైన చిన్న పెద్ద మచ్చలు, డీలా మచ్చలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఈరోజు హోలీ జరుపుకునేందుకు వచ్చారు కదా. చివరి టర్న్ కనుక మొదట హోంవర్క్ గురించి చెప్పాము. కానీ హోలీ జరుపుకోవడము అంటే గతాన్ని గతింప చేయడము అని ఇతరులకు మీరు వినిపిస్తారు కదా. హోలీ జరుపుకోవడము అనగా హృదయంలో చిన్న పెద్ద మచ్చలేవి ఉండరాదు. పూర్తిగా స్వచ్ఛమైన హృదయం ఉండాలి. సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉండాలి. బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. బాబ్దాదాకు పిల్లలపైన ప్రేమ ఉన్నందున ఒక విషయం అయితే మంచిగా అనిపించడం లేదు. అది ఏమిటి అంటే పిల్లలు శ్రమ చాలా ఎక్కువగా చేస్తున్నారు. ఇది బాబ్దాదాకు మంచిగా అనిపించడం లేదు. ఒకవేళ హృదయం స్వచ్ఛంగా అయిపోయింది అనుకోండి, అస్సలు శ్రమ చేసే అవసరం ఉండదు. దిలారాముడు మీ హృదయంలో ఇమిడి ఉంటారు. అంతేకాక మీరు దిలారాముని హృదయంలో ఇమిడి ఉంటారు. హృదయంలో తండ్రి ఇమిడి ఉంటే మాయ ఏ రూపంలో కూడా
సూక్ష్మ రూపంలో కానీ, స్థూల రూపంలో కానీ, పెద్ద రూపంలో కానీ, ఇక ఏ ఇతర రూపంలో కానీ రాలేదు. సంకల్పంలో కానీ స్వప్న మాత్రంగా కూడా మాయ రాలేదు. అప్పుడు శ్రమ నుండి ముక్తులుగా అయిపోతారు కదా. మనస్సులో కూడా శ్రమ నుండి ముక్తులుగా అవ్వాలని బాబ్దాదా కోరుకుంటున్నారు. శ్రమ నుండి ముక్తులుగా ఉన్నవారే జీవన్ముక్తిని అనుభవం చేయగలుగుతారు. హోలీ జరుపుకోవడము అనగా శ్రమ నుండి ముక్తమై జీవన్ముక్తి యొక్క అనుభవంలో ఉండడము. ఇప్పుడు మనసా శక్తి ద్వారా సేవను శక్తిశాలిగా చెయ్యాలి అని బాబ్దాదా కోరుకుంటున్నారు. వాచా ద్వారా సేవ నడుస్తూ వచ్చింది, నడుస్తూ కూడా ఉంటుంది. కానీ ఇందులో కొంత సమయం పడుతుంది. కానీ సమయం తక్కువగా ఉంది, సేవ ఇప్పుడు కూడా చాలా ఉంది. మీరందరూ రిజల్ట్ వినిపించారు కదా. ఇప్పటి వరకు 108 మాలను కూడా తయారు చేయలేదు. 16,000, 9 లక్షలు అయితే చాలా దూరంగా ఉన్నాయి. దీనికోసము వేగవంతమైనటువంటి విధి కావాలి. మొదట మీ మనసును శ్రేష్టముగా, స్వచ్ఛముగా చేసుకోండి. ఒక్క సెకండు కూడా వ్యర్థంగా పోకూడదు. ఇప్పటి వరకు ఎక్కువ మందిలో వ్యర్థ సంకల్పాల శాతం మిగిలి ఉంది. అశుద్ధం లేదు, కానీ వ్యర్థం ఉంది. కనుక మనసా సేవ తీవ్ర వేగంతో జరగడం లేదు. ఇప్పుడు హోలీ జరుపుకోవడము అనగా మనస్సును వ్యర్థము నుండి కూడా మీరు హోలీ చేసుకోవాలి. హోలీ జరుపుకున్నారా? జరుపుకోవడము అంటే తయారవ్వడము. ప్రపంచంలోని వారు రకరకాల రంగులతో హోలీ జరుపుకుంటారు. కానీ బాబ్దాదా పిల్లలందరిపైన దివ్య గుణాల, దివ్య శక్తుల, జ్ఞానం యొక్క గులాబీ రంగును వేస్తున్నారు. ఈరోజు వతనం యొక్క మరొక సమాచారం కూడా ఉంది. ఒకటేమో ఆత్మిక సంభాషణ గురించి వినిపించారు. ఇక రెండవది, మీ మంచి మంచి సేవా సాథీలు ఎవరైతే అడ్వాన్స్ పార్టీలోకి వెళ్ళారో ఈరోజు వతనంలో వారు హోలీ జరుపుకునే రోజు. ఏదైనా సందర్భం ఉన్నప్పుడు మీ అందరికీ కూడా వారు గుర్తొస్తారు కదా. మీ దాదీలు, స్నేహితులు, పాండవుల స్మృతి అయితే వస్తుంది కదా. అడ్వాన్స్ పార్టీ వారి గ్రూపు చాలా పెద్దదిగా అయిపోయింది. పేర్లు చెప్పాలంటే చాలా ఉన్నాయి. కనుక వతనంలో ఈరోజు అన్ని ప్రకారాల ఆత్మలు హోలీ జరుపుకునేందుకు వచ్చారు. అందరూ తమ తమ పురుషార్థం యొక్క ప్రాలబ్ధం అనుసారం భిన్న భిన్నమైన పాత్రలను అభినయిస్తున్నారు. అడ్వాన్స్ పార్టీ వారి పాత్ర ఇప్పటి వరకు గుప్తనంగానే ఉంది. అసలు వారు ఏం చేస్తున్నారు అని మీరు కూడా అనుకుంటారు కదా. సంపూర్ణముగా అయి దివ్య జన్మ ద్వారా నూతన సృష్టికి నిమిత్తముగా అవ్వండి అని వారు మిమ్మల్ని కూడా ఆహ్వానం చేస్తున్నారు. అందరూ వారి పాత్రలో సంతోషంగా ఉన్నారు. మేము సంగమయుగం నుండి వచ్చాము అనే స్మృతి వారికి లేదు. కానీ దివ్యత ఉంది, పవిత్రత ఉంది. పరమాత్మ పైన ప్రేమ ఉంది. కానీ జ్ఞానము స్పష్టంగా ఎమర్జయ్యి లేదు. అతీతమైన స్థితి ఉంది. కానీ ఒకవేళ జ్ఞానం ఎమర్జ్ అయిపోతే అందరూ పరిగెత్తి మధువనానికి వచ్చేయాలి కదా. కానీ వీరి పాత్ర భిన్నమైనది. జ్ఞానశక్తి ఉంది, శక్తి అయితే తక్కువ అవ్వలేదు. నిరంతరము మర్యాదపూర్వకమైన ఇంటి వాతావరణము, తల్లిదండ్రుల సంతుష్టత మరియు అన్ని స్థూల సాధనాల ప్రాప్తి కూడా ఉంది. మర్యాదలలో కూడా పక్కాగా ఉన్నారు. నెంబర్ వారీగా అయితే ఉన్నారు. కానీ విశేషమైన ఆత్మలు పక్కాగా ఉన్నారు. మా పూర్వజన్మ మరియు పునర్జన్మ మహానుగా ఉండినది మరియు ఉంటుంది అని వారు తప్పకుండా అనుభవం చేస్తారు. అందరి ముఖ కవళికలు కూడా చాలా వరకు ఒక రాయల్ పరివారానికి చెందిన తృప్త ఆత్మలుగా, భర్పూర్ ఆత్మలుగా, హర్షిత ఆత్మలుగా మరియు దివ్య గుణ సంపన్న ఆత్మలుగా కనిపిస్తాయి.
ఇది వీరి చరిత్ర. అయితే వతనంలో ఏం జరిగింది? హోలీ ఎలా జరుపుకున్నారు? హోలీలో రకరకాల పొడి రంగుల పళ్ళాలలో నింపి ఉంచడాన్ని మీరు చూసే ఉంటారు. ఇక్కడ పొడి రంగులు ఎలా ఉంటాయో అలా వతనంలో చాలా సూక్ష్మమైన మెరిసే వజ్రాలు ఉన్నాయి. కానీ ఇవి బరువుగా లేవు. రంగు చేతిలోకి తీసుకుంటే తేలికగా ఉంటుంది. అలాగే రకరకాల రంగుల వజ్రాలు పళ్ళాలు నింపి ఉన్నాయి. అందరూ వచ్చేసారు. అయితే వతనంలో ఎలాంటి స్వరూపం ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా. లైట్ స్వరూపమే ఉంటుంది కదా, చూశారు కదా. కనుక లైట్ యొక్క ప్రకాశమయ శరీరం అయితే ముందే మెరుస్తూ ఉంటుంది. బాబ్దాదా అందరినీ వారి సంగమయుగ శరీరంలో ఎమర్జ్ చేశారు. సంగమయుగ శరీరంలో ఎమర్జ్ అవుతూనే ఒకరికొకరు మంచిగా కలుసుకోవడం ప్రారంభించారు. అడ్వాన్స్ పార్టీలోని జన్మ గురించిన విషయాలు మర్చిపోయారు. ఎందుకంటే సంగమయుగి శరీరంలో ప్రవేశం చేశారు కాబట్టి సంగమయుగి విషయాలు ఎమర్జ్ అయిపోయాయి. సంగమయుగ విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఎంత సంతోషంలోకి వచ్చేస్తారో మీ అందరికీ తెలుసు కదా. చాలా సంతోషంతో ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. వీరు చాలా ఆనందంలోకి వచ్చేసారు కనుక ఒకరినొకరు కలుసుకొని అని బాబ్దాదా కూడా అనుకుంటున్నారు. తమ జీవితంలోని చాలా కథలను పరస్పరంలో ఒకరికొకరు వినిపిస్తూ ఉన్నారు. బాబా అలా అన్నారు, బాబా నాకు ఇలా ప్రేమనిచ్చారు, శిక్షణ ఇచ్చారు, బాబా ఇలా చెప్పారు. ఇలా వారి మాటలలో బాబా 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 ఉన్నారు. కొంత సమయం తర్వాత ఏం జరిగింది? అందరి సంస్కారాల గురించి అయితే మీకు తెలుసు కదా. మరి ఈ గ్రూపులో అందరికంటే రమణీకమైన వారు ఎవరు? దీదీ మరియు చంద్రమణి దాది. మొదట దీదీ లేచారు. చంద్రమణి దాది చేయి పట్టుకుని రాస్ చేయడం ప్రారంభించారు. దీదీ ఎలాగైతే ఇక్కడ నషాలోకి వెళ్ళిపోయేవారో అలా నషాలో చాలా బాగా రాస్ చేశారు. మమ్మాను మధ్యలో ఉంచి అందరూ సర్కిల్గా నిలబడ్డారు. అందరూ కలిసి దాగుడు మూత ఆట ఆడుతూ బాగా ఆడుకున్నారు. బాబ్దాదా కూడా చూసి చూసి చాలా ప్రేమతో చిరునవ్వు నవ్వుతూ ఉన్నారు. హోలీ జరుపుకోవడానికి వచ్చారు కనుక ఆడుకొని అని బాబ్దాదా కూడా అనుకున్నారు. కొంత సమయం తర్వాత అందరూ కూడా బాబ్దాదా యొక్క బాహువుల్లో ఇమిడిపోయారు. అందరూ ఒక్కసారిగా లవలీనంగా అయిపోయారు. ఆ తర్వాత బాబ్దాదా అందరిపైన రంగురంగుల వజ్రాలు వేశారు. ఆ వజ్రాలు చాలా సూక్ష్మంగా ఒక చూర్ణం వలె ఉన్నాయి, కానీ చాలా మెరుస్తున్నాయి. వాటిని బాబ్దాదా అందరిపైన వేశారు. ప్రకాశమయ శరీరంలో ఉన్నారు కదా, దానిపైన రకరకాల రంగురంగుల వజ్రాలు పడగానే అందరూ మంచిగా అలంకరించినట్లుగా అయిపోయారు. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ 7 రంగులు అని అంటారు కదా, ఆ 7 రంగులు ఉన్నాయి. అందరూ ఎలా మెరుస్తూ ఉన్నారు అంటే సత్యయుగంలో కూడా ఇలాంటి డ్రెస్ ఉండదు. అందరూ చాలా ఆనందంలో ఉన్నారు. తర్వాత ఒకరిపైన ఒకరు వేసుకోవడం కూడా ప్రారంభించారు. రమణీకమైన సోదరీలు కూడా చాలామంది ఉన్నారు. చాలా చాలా ఆనందాలను జరుపుకున్నారు. ఆనందాలను జరుపుకున్న తర్వాత ఏమవుతుంది? బాబ్దాదా అడ్వాన్స్గా అందరికీ భోగు తినిపించారు. మీరైతే రేపు భోగు పెడతారు కదా, ఎందుకంటే రేపు మమ్మ యొక్క స్మృతి దివసం ఉంది కదా. కానీ బాబ్దాదా మధువనం యొక్క సంగమ యుగం యొక్క రకరకాల భోగును అందరికీ తినిపించారు. అయితే అందులో విశేషంగా హోలీ భోగు ఏది? గేవర్ జిలాబీ. మీరు గులాబీ పుష్పాలను కూడా నూనెలో వేపుతారు కదా, కనుక వెరైటీ సంగమయుగ భోగును తినిపించారు. మీకంటే ముందే వారు భోగు తిన్నారు. మీకు రేపు లభిస్తుంది.
మంచిది. మొత్తానికి చాలా బాగా జరుపుకున్నారు. నాట్యం చేశారు, పాటలు పాడారు. అందరూ కలిసి వాహ్ బాబా, మేరా బాబా, మేటా బాబా అనే పాట పాడుతూ ఉన్నారు. కనుక నాట్యము చేశారు, పాటలు పాడారు, తిన్నారు. తర్వాత చివరిలో ఏమవుతుంది? శుభాకాంక్షలు మరియు వీడ్కోలు. మరి మీరందరూ జరుపుకున్నారా లేక కేవలం విన్నారా? మీరు కూడా ఇప్పుడే ఫరిస్తాగా అయి ప్రకాశమయ శరీరం కలవారిగా అవ్వండి. అవ్వగలరా లేదా? పెద్ద శరీరం ఉందా? లేదు కదా. సెకండ్లో మెరిసే డబల్ లైట్ స్వరూపంగా అయిపోండి. అవ్వగలరా? పూర్తి ఫరిస్తాగా అయిపోవాలి. బాబ్దాదా అందరితో కూడా ఇప్పుడు డ్రిల్లు చేయించారు. ఇప్పుడు మీ సూక్ష్మ శరీరం పైన రంగురంగుల మెరిసే వజ్రాలను వేసుకోండి. సదా ఈ విధముగా దివ్య గుణాల రంగు, శక్తుల రంగు, జ్ఞాన రంగుతో స్వయాన్ని రంగరించుకోండి. అన్నింటికంటే గొప్ప రంగు బాబ్దాదా సాంగత్యం అనే రంగులో సదా రంగరింపబడి ఉండండి. ఇలా అమరభవ అని బాబ్దాదా పిల్లలందరికీ కూడా వరదానం ఇస్తున్నారు. అచ్చా, ఇప్పుడు బాబ్దాదా పిల్లలకు నమస్తే తెలియజేస్తున్నారు. దేశ విదేశాలలోని ఇలాంటి ఫరిస్తా స్వరూప పిల్లలకు, సదా స్వచ్ఛమైన హృదయం కలిగిన ప్రాప్తి సంపన్న పిల్లలకు సత్యమైన హోలీ జరుపుకోవడము అనగా అర్థసహితముగా చిత్రాన్ని ప్రత్యక్ష రూపంలోకి తీసుకుని వచ్చే పిల్లలకు, సదా నిర్మాణము మరియు నిర్మాణతలను బ్యాలెన్స్లో ఉంచుకునే పిల్లలకు, సదా ఆశీర్వాదాల పుణ్యఖాతాను జమ చేసుకునే పిల్లలకు చాలా చాలా పదమారెట్ల ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము: మధురత ద్వారా తండ్రి సమీపతను సాక్షాత్కారం చేయించే మహాన్ ఆత్మ భవ. ఏ పిల్లల సంకల్పంలో కూడా మధురత, మాటలలో కూడా మధురత మరియు కర్మలలో కూడా మధురత ఉందో వారే తండ్రికి సమీపంగా ఉంటారు. అందుకే తండ్రి కూడా వారిని ప్రతిరోజు మధురాతి మధురమైన పిల్లలు అని అంటారు. పిల్లలు కూడా మధురాతి మధురమైన బాబా అని బదులు ఇస్తారు. కనుక ప్రతిరోజుటి ఈ మధురమైన మాటలు మధురత సంపన్నంగా తయారు చేస్తాయి. ఈ విధంగా మధురతను ప్రత్యక్షం చేసే శ్రేష్ఠ ఆత్మలే మహాన్ ఆత్మలు. మధురతయే మహానత. మధురత లేకుంటే మహానత కూడా అనుభవం అవ్వదు. స్లోగన్: ఏదైనా కార్యమును డబల్ లైట్గా చేసినట్లయితే మనోరంజనాన్ని అనుభవం చేస్తారు. అచ్చా. ఓం శాంతి.